మై వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లాగ్లా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ అనమాట. ఇంకా పిల్లలకి టైం అయితే అవుతుంది. మార్నింగ్ నుంచి షూట్ చేద్దామని అనుకున్నాను కానీ ఇంకా షూట్ చేయలేకపోయినా. రేపటి నుంచి అయితే మంచిగా మార్నింగ్ వ్లాగ్ కూడా షూట్ చేస్తాను. ఇప్పుడైతే బట్టలు ఉన్నాయి. 10 minutes టైం ఉంది నాకు. ఈ 10 minutesలో ఈ బట్టలు అన్నిటిని అయితే మడత పెట్టేసుకుంటాను. 10 minutes టైం ఉంది. సో 10 minutesలోనైతే ఫాస్ట్గా మడత పెట్టేసుకుంటాను. బట్టలు సర్దడం ఇష్టమే కానీ తర్వాత మళ్ళీ ఖరాబ్ చేస్తారు కదా. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చిన తర్వాత తీసుకుంటారు. సో అందుకే పక్కన పెట్టేసిన. బట్టలన్నీ అయితే మడత పెట్టేసిన. ఇంకా ఇప్పుడు పిల్లల్ని దగ్గరికి అయితే వెళ్ళి తీసుకొని రావాలి వాళ్ళని. చల్లటి నీళ్ళు స్టార్ట్ చేసిరా మీ ఇంట్లో కూడా? ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగడం. సో మా ఇంట్లో ఒకవేళ వద్దనుకున్నా కూడా కుండ అవన్నీ వాడదాం అనుకున్నా కూడా సమ్టైమ్స్ సెట్ కాదు. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఏమో కుండ యూజ్ చేసినట్టు తర్వాత నుంచి ఇంకా ఫ్రిడ్జ్ వాడలే. సమ్మర్ ఏం లేకున్నా పర్లేదు, ఫ్రిడ్జ్ వాటర్ ఉంటే సరిపోద్ది కదా అనిపిస్తుంది కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్ చేసే వాళ్ళని అరే ఈజీనే కదా బ్లాగ్స్ చేసే, బ్లాగ్స్ ఛానల్ అయినా వంటల ఛానల్ అయినా. వంటల ఛానల్ అయితే ఇంకా కష్టం ఉంటుంది, బ్లాగ్స్ కూడా ఆల్మోస్ట్ కష్టం ఉంటుంది. రీల్స్ అయినా కష్టమే, ఏదైనా కూడా కష్టమే ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. సో దాంట్లో థంబ్నెయిల్ అని ఉంటుంది కదా, సో అది నాకు రాదు యాక్చువల్గా. ఎట్లుంటే అట్లా పెట్టేసేదాన్ని అన్నీ. అదే రైట్ కావచ్చు, ఇంకేమన్నా అనదర్ స్టెప్ ఉంటుందేమో అని అనుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు అనిపిస్తుంది ఫస్ట్ నుంచి నేర్చుకుంటే బాగుండేది అని. సో ఈరోజు అయితే ఒక చిన్న స్టెప్ అయితే ఒక వీడియో చూసి మళ్ళీ యూట్యూబ్లోనే చూడాలి అది ఏం కావాలన్నా కూడా. సో అది చూసేసి ఒక 2 hours టైం పట్టింది, నేర్చుకున్నాను. నెక్స్ట్ థంబ్నెయిల్ అయితే అట్లా చేయడానికి ట్రై చేస్తా. నేర్చుకుంటూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది కదా దేని గురించి అయినా. సో అట్లా అనమాట. సో ముందు అయితే మంచి థంబ్నెయిల్స్ చేసి చూపిస్తాను మీకు. సో ప్రతి ఒక్క దాని వెనుక ఖచ్చితంగా కష్టం ఉంటుంది. ఏదో పిచ్చోళ్ళలాగా చేస్తారు కదా అని చెప్పేసి అనుకోకండి ఎవరిని కూడా. సో నేను వీడియోస్ చేస్తాను అని చెప్పేసి కష్టం ఉంటుంది అని చెప్తాను అని కాదు, కానీ ప్రతి యూట్యూబర్ వెంట ఒక చిన్న వీడియో పోస్ట్ చేయాలన్నా కూడా దానికి ఒక థంబ్నెయిల్ చేయాలంటే చాలా కష్టం. ఆ వీడియోని పెట్టాలన్నా కూడా చాలా కష్టం. దాని వెనుక చాలా ఉంటాయి. సో అర్థం చేసుకొని నచ్చితే చూడండి, లేకపోతే స్క్రోల్ చేసి వేరే చూసుకోండి. ఓకేనా? అట్లా ఉంటుంది. ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొని వచ్చేస్తా. వచ్చిర్రు స్కూల్ నుంచి. ఎటు వేచిల్రా? టిక్లీ ఏదిరా? స్నాక్స్ ఏం తింటారు ఇప్పుడు? పోమగ్రానైట్, యాపిల్, నో గ్రేప్స్. నో, నీకు యాపిల్, నీకు యాపిల్ అట్లనే తిని మనసు. నీ ఓన్గా నువ్వే తినేసాయి. నాకు ప్రాబ్లం తెస్తున్నావు, ఇది చెల్లది అని చెప్పేసి కట్ చేసింటారు. నో, పోమగ్రానైట్ కట్ చేసి పెడతా. చల్లటి నీళ్ళు తాగిపోరు ఫస్ట్. కొంచెం వేరేలాగానే ఉన్నాయి నీళ్ళు తాగిపో. ఫ్రిడ్జ్ అక్కడ ఉంది డైనింగ్ టేబుల్ మీద. వాటర్ తాగిపోవే, డిహైడ్రేట్ అవుతుంది బాడీ. ఎన్నిసార్లు నింపుకున్నావు ఇవాళ బాటిల్? 2 times నింపుకున్నావు. అంటే నేను పంపించింది కాక మళ్ళీ నిజం చెప్పు. 3నా? ఇవి 3నా? 3 times నింపుకున్నావా? తాగినావా అవన్నీ? నిజంగా కారం వచ్చిందా కూర? ఈరోజు ఏం కూర పెట్టింది మమ్మీ? ఆలుగడ్డని ఇంగ్లీష్లో ఏమంటారు? మరి ఆలుగడ్డ అంటున్నావు.
ఓకే ఓకే. మా లడ్డుకి తెలుగు లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టం, తెలుగు సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. మనస్విక్ కూడా ఇష్టం, లడ్డుకి కూడా ఇష్టం. మనం ఆలుగడ్డ అన్నాం ఇప్పుడు మరి తెలుగునా. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. బొట్టు నువ్వు పెట్టుకోకపోతే నేనేం చేయాలి? నాకు ఉంది కదా, చూడు ఎంత బాగుందో. గిఫ్ట్ ఇస్తున్నావా మ్యామ్? ఏం గిఫ్ట్ ఇస్తా? సర్ప్రైజ్. ఓకే బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. ఇంకా అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇప్పుడైతే ఇంకా జుట్టు రిబ్బన్ తీసి రబ్బర్ బ్యాండ్ పెట్టాలి. రిబ్బన్ తీసి యాపిల్ తింటుంది హస్క. తినంగా చూపించొద్దు, దిష్టి తాకుతుంది తొక్క, అదంతా నాకు ఫీలింగ్ ఉండదన్నమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి సో అవన్నీ సెట్ అవ్వవు మనకి ఇంకా. అందుకోసం అని చెప్పేసి నేనైతే తినే చూపిస్తా. ఇంకా విషయం ఏంటిది అని అంటే, మా పిల్లలు తినేది చూపిస్తే నేను మా వీడియోస్ చూసే వాళ్ళు ఉంటారు. లడ్డు వాళ్ళ ఫ్రెండ్ చూస్తుందంట మెయిన్గా. సో ఎవరో వివో చూస్తుందంట, కొంతమంది చూస్తారంట. సో వాళ్ళు చూసే వాళ్ళు అసిక తింటుంది అని చెప్పేసి ఎవరైనా మంచిగా ఇంట్రెస్ట్గా తింటే నాకు కూడా ఒక అది వ్యూస్ రాకపోయినా కూడా అదొక ప్లస్ పాయింట్ కదా. పిల్లలు తింటే హెల్దీ కదా ఫ్రూట్స్. కొందరు మారం చేస్తారు కదా తినని చెప్పేసి, అదొక ప్లస్ పాయింట్ అనమాట. అట్లా అబ్బా చెయ్యవా నువ్వు? ఇప్పుడు గ్రేప్స్ కావాలని ఏడ్చినావు. అప్పుడు వద్దు అన్నాను. ఇవాళ మార్నింగ్ అంజీర్ అద్దని ఏడ్చింది మనస్వి, డ్రై ఫ్రూట్ కనిపెట్టేసిన. కానీ పడేస్తుర్రా మరి ఏం చేస్తుర్రో స్కూల్లో నాకైతే తెలియదు. అందుకోసం ఇట్లా పెట్టాను. హోంవర్క్ ఉందా లడ్డు? హోంవర్క్ ఒక్క గిన్నెలో పెడితే నాదంటే నాదని కొట్టుకుంటారు. లడ్డుకి వీడియోస్ అంటే కొంచెం భయం తెలుసా యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే మేడం చూస్తా అని చెప్తా. సో సిట్ రైట్గా ఉంటుంది. ఇప్పుడు కూర్చుంది, మళ్ళీ మేడం చూస్తుంది లడ్డు నీ ఇష్టం. పడుకొని ఎవరైనా ఫోల్డ్ యువర్ లెగ్స్ పెట్టుకుంటారా అని, పడుకొని ఫోల్డ్ యువర్ లెగ్స్ పెట్టుకుంటారా అని. మేడం అనగానే పడుకొని ఫోల్డ్ యువర్ లెగ్స్ పెట్టుకుంటుంది. మనం అడ్వాన్సా? టాస్క్ అయిపోతుంది హోంవర్క్ చేపించడం. నిన్న నేను పట్టించుకోలేదు మొత్తానికి. వాళ్ళ డాడీ రాపిచ్చిండు, అంటే చూసిండు అనమాట. నాకైతే ఒకటి అర్థం కాలేదు. వాళ్ళ డాడీ సాల్వ్ చేసిండు. అసలు రాయట్లేదు, నీట్గా అనేదే రాయట్లేదు. ఇప్పుడు చూడండి, నేను తప్పు ఏమన్నా మాట్లాడితే చెప్పండి ఒకసారి. హస్క రైటింగ్ మీకు చూపిస్తా, రాసిన తర్వాత చెప్పండి ఓకేనా. గీతని పెడితే సం థా వసంత దండ, దాకు సున్నా పెడితే దం డ వసంత దండ. నెక్స్ట్ వచ్చేసి ఆ బలపం, ఆ సెకండ్ బలపం, బాలా పాకు సున్నా పెడితే పం, లాపం బలపం, లా పాకు సున్నా పెడితే పం బలపం, వా నా జా, వా నా జా, వనజా బలపం, లా లా పం
నెక్స్ట్ కింద ఆ గంప గాకు సున్నా పెడితే గంప గాకు సున్నా పెడితే గం ప గంప లత గంప లా త లత గంప గకు సున్నా పెడితే గం ప పులి స్టాప్ పెట్టి అన్నిటికీ పులి స్టాప్ లాస్ట్కి ఇప్పుడు చదువుతుంది అంట హసిక పాప ఓకేనా జడా అక్షున్న పెడితే వం వంద వంద కాక్షున్న పెడితే గం కంద ఎలా ఉంది చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దగ్గర కూర్చుండి రాపిస్తే ఈ హ్యాండ్ రైటింగ్ వచ్చింది. నేను దగ్గర లేకపోతే ఎలా ఉంటుందంటే ఇలాగ ఉంటుంది. పర్లేదు ఇది కూడా, కాకపోతే ఇంకా నేను దగ్గర ఉంటే కొంచెం ఇట్లా రాస్తుంది కొంచెం. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ రాస్తుంది, నీట్గా రాయబెట్ట సరేనా. ఇదేంటి తెలుసా, హ్యాపీ టు షో ఆఫ్ ఇట్స్ కలర్స్ ఎవ్రీ. హోంవర్క్ రాస్తుంది మనం, సౌండ్ ఇంటే ఎవరు తట్టుకోలేరు, అందుకోసమే నేను మనం చూపిస్తలే. హ్యాండ్ రైటింగ్ మనం హిందీనా చూపించు ఒకసారి. మాత్రాయే ఎక్కడ వరకు ఓన్లీ కానా. ఎస్టీలో మేడం ఏమో ఒక 5 ఇస్తాను, ఒకటి నేర్చుకుంటే అన్ని ఈజీ బాగుందా. ఎస్టీ మిస్ అమ్మ రాయ్, గుడ్ హ్యాండ్ రైటింగ్ రాయ్. హోంవర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. హసిక వాళ్ళ మేడం కోసం, వాళ్ళ మేడం బర్త్డే అంట రేపు. మరి అది నిజమో అబద్ధమో తెలియదు, కాకపోతే వాళ్ళ మేడం కోసం అని చెప్పేసి గ్రీటింగ్ కార్డ్ రెడీ చేస్తుంది. మనుగాడు అక్కడ ఆడుకుంటుండు, నేను ఇక్కడ చిక్కుడుకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా. ఇప్పుడు వంట ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇంకా వంట చేసుకొని తినేసి ఇంకా బజ్జోవాలన్నమాట. ఈ మధ్యలో చాలా హాలిడేస్ వచ్చినాయి కదా, హాలిడేస్ తర్వాత ఇప్పుడు 2 డేసే స్కూల్ ఉంది కదా. నిన్న వాళ్ళ డాడీ కొంచెం చూసుకుంటారు అనమాట, హోంవర్క్ అంత ఎక్కువగా లేకుండే. ఈరోజు మళ్ళీ నాకు ఫుల్ హెక్టిక్ అయిపోయింది. మనుగడ రాసుకుంటుంది కానీ ఈ డెవిల్ ఉందే చాలా కష్టం. మళ్ళీ అయితే హారాన్స్గా కూర్చొని తింటుంది. టైం వచ్చేసి 8:15 అవుతుంది. గుడ్ మార్నింగ్ లడ్డు. గుడ్ మార్నింగ్ ఎవరికి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చట్నీ వేసుకోమను. చాలా వర్క్ అయితే ఉంది, సింక్ నిండా అంట్లు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను ఇంకా వర్క్ అయితే చేసుకోవాలి. సాక్సులు రెడీగా ఉన్నాయి, రండి. ఇప్పుడే పిల్లల్ని స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసి వచ్చేసిన. టీ అయితే వెయిట్ చేసుకున్నాను అనమాట. టీ తాగితే కొంచెం మైండ్ ఫ్రెష్ అయిపోయినాక అప్పుడు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈరోజు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి అనమాట గిన్నెలు, చాలా గిన్నెలు ఉన్నాయి. అవి చూపించడానికి కూడా నాకు మంచిగా అనిపించట్లేదు అనమాట. సో ఓకే, టీ తాగేసి మెల్లగా వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటా.
సో ఇది వర్క్ మొత్తం అయిపోయే వరకు అయితే ఈ వీడియోలో షూట్ చేస్తాను. సో అవుతుంది ఇక్కడ, పాలు అయితే వేడవుతున్నాయి. ఇల్లు కొంచెం నైటే క్లీన్ చేసుకున్నాను అనమాట, అందుకోసం అంత ఇరిటేషన్ లేదని చెప్పేసి ఆగుతున్నా. లేకపోతే మార్నింగే మళ్ళీ వెంటనే క్లీన్ చేసేదాన్ని. ఇక్కడ చాయ్ తాగాలి. ఇప్పుడు బట్టలు ఉన్నాయి, అవి కూడా మెషిన్లో వేయాలి. చూస్తా ఒకసారి. టబ్ క్లీన్ పెట్టాలి. సో టబ్ క్లీన్ పెట్టాలన్నా ఫస్ట్ స్టేషన్లో పెట్టాలన్నా అనేది అర్థం కావట్లేదు. చూస్తాం. బాక్స్ మధ్యాహ్నం ఇస్తాం కాబట్టి ఇంకా పోతాను అసలు ఎందుకు. దీంట్లోకి ఈరోజు నో స్నాక్స్. బిస్కెట్ ఉన్నట్టు పోతే చూపిస్తూ క్లీన్ చేస్తూ ఉంటే మీకు కూడా బోర్ కూడా చేయాలి. సో అందుకోసం ఇంకో విషయం ఏంటంటే, మన ఇంట్లోకి అయితే ఒక గొప్ప కాదు కానీ ఒక వింత విచిత్రం జరగబోతుంది అన్నమాట త్వరలో. మాలో మింగిల్ అయిపోయేలా ఒక ఐటమ్, ఒక కొత్త 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 వస్తువు అయితే రాబోతుంది. చూడండి, ఈ కార్లను సరిపోక ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. రోజుకు ఒక్కసారైనా డీప్ క్లీన్ చేసుకుంటా. ఊడవడం అయితే వీక్లీ 3 times మాత్రమే తుడ్చడం, అంతకన్నా ఎక్కువ నా వల్ల కాదు. సో అది కూడా నాకైతే ఇప్పుడు తప్పబోతుంది అన్నమాట. ఒక 2-3 daysలో ఇంత డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. సో పైన పైన క్లీన్ చేసేసుకుంటే ఇంకా ఏంటో గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఒకటే విషయం అర్థం కాదు, ఏంటిదంటే మా ఇంట్లో ముగ్గురం లేడీస్ కదా, అంటే మను, లడ్డు, నేను. ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఏం చూసుకోము. వాళ్ళకి దూసేటప్పుడు నేను హాల్లోనే కూర్చొని ఒక దగ్గరనే కూర్చొని చూస్తూ ఉంటా. కాకపోతే ఊడ్చేటప్పుడు కూడా అంతగా కనిపించాయి, కానీ ఊడ్చేటప్పుడు మాప్కి ఎన్ని హెయిర్స్ వస్తాయో, పిచ్చి ఇరిటేషన్ అవుతుంది ఆ హెయిర్స్ వస్తాయి నాకైతే. సో నాకు ఇంకా ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోతుంది ఈ హెయిర్స్ తోటి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసిరా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకసారి. ఈ ప్రాబ్లంకి అయితే నాకు సొల్యూషన్ దొరకబోతుందని నేనైతే అనుకుంటాను. కొంచెంలో కొంచెమైనా సొల్యూషన్ అయితే వస్తుంది. సో ఆ సొల్యూషన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా గిన్నెలు ఇల్లు క్లీన్ చేసిన తర్వాత డైరెక్ట్ కిచెన్లోకి వచ్చేసిన. సో ఇన్ని గిన్నెలు క్లీన్ అయిన తర్వాత గుర్తుకొచ్చింది, అయ్యో నేను షూట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి. సో గిన్నెలు అయితే చాలానే ఉండే, అవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈ వాటర్ సౌండ్కి ఫుల్గా సౌండ్ వస్తుంది అనమాట వీడియోలో. సో అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ గిన్నెలన్నీ కూడా ఫస్ట్ అంట్లన్నీ తీసేసి క్లీన్గా తోముకున్న తర్వాతనైతే మళ్ళీ వాటర్తో క్లీన్ చేసేసుకుంటాను అనమాట. అందరం అట్లనే చేసుకుంటాం. కాకపోతే నేను చెప్తున్నాను అనమాట, అంట్లన్నీ వెంటనే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అనిపిస్తుంది ప్రతిసారి వీడియోలో చెప్పినట్టే. కాకపోతే వీలు అవ్వదు పిల్లలతోటి, ఎందుకంటే ఇంకా
చిన్నపిల్లలు కదా నాకు సెట్ అవ్వదు అన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు వీలైనప్పుడు క్లీన్ చేసేసుకుంటాను అనమాట. గ్యాస్ కౌంటర్ టాప్ ఏరియా వరకు మొత్తం డీప్ క్లీన్ చేసేసుకొని ఇల్లు కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. అందుకోసమే ఇప్పుడు అంత ఫ్రస్ట్రేట్గా లేనన్నమాట నేను. పిల్లల్ని కూడా హడావిడి లేకుండా మంచిగా ప్రశాంతంగా 6:30కి అట్లా లేపేసి మంచిగా వాళ్ళకి సంబంధించిందంతా ప్రశాంతంగా చూసేసుకొని మంచిగానైతే వాళ్ళని రెడీ చేసేసి పంపించేసిన. అది హ్యాపీ అనిపిస్తుంది. పిల్లలు ఉన్నప్పుడు ఇరిటేట్ చేసుకుంటే నాకు అస్సలు మంచిగా అనిపించదు. లడ్డు నెయిల్స్ తీస్తూ ఉంటే భయపడుతుంది. అదే నాకు ఒకటి పిచ్చిలేస్తుంది అనమాట. నెయిల్స్ ఉంటే మంచిగా అనిపించదు కదా, మేడాలు చూస్తారు, వాళ్ళకు మళ్ళీ తిడతారు కొడతారు అని చెప్పేసి. అంటే కొట్టడం ఏమన్నారు, కాకపోతే మనకు కూడా మంచిగా అనిపించదు కదా, ఒక గిల్టీ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి గోర్లు తీసుకునే కాడ మాత్రం ఈరోజు మార్నింగ్ కొంచెం ఇరిటేషన్ చేసింది. కాకపోతే లాస్ట్కి సారీ అని చెప్తే మంచిగానే పోయింది. గిన్నెలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సింక్ కూడా క్లీన్ చేసేసుకున్నాం. ఈ పని అయితే తప్పదు, ఈ సింక్ క్లీన్ చేయడం ఇది. సో గిన్నెలు అన్నీ అయితే ఇన్ని గిన్నెలు అయిపోయినాయి అనమాట. నిన్న మొత్తం అవి అన్ని గిన్నెలు అయిపోయినాయి. ఇప్పుడైతే మిషన్లో బట్టలు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు మిషన్లో అయితే ఇంకా బట్టలు వేసుకోవాలి. వాషింగ్ మిషన్ ఏరియా మాకైతే వేరే ఉందన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు బట్టలు యాక్చువల్గా ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు ఇట్లా దులిపి మంచిగా వేసుకుంటే బెస్ట్ యాక్చువల్గా. కాకపోతే కోపం వచ్చినప్పుడు ఏం చేసేసి బట్టలు కూడా వేసినాను కాబట్టి బట్టలు మడత పెట్టి పిల్లలకి బాక్స్ అయితే ఇచ్చేసి రావాలి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పని అంతా కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ టైం వచ్చేసి 10:30 అవుతుంది అనమాట. వర్క్ చేయాలనుకుంటే ఈజీగా ఒక 1.5 అవర్లో తుడవడం పెట్టడం, లేకపోతే 1.5 అవర్లో పని ఎన్ని గిన్నెలు ఉన్నా, తుడవడం ఉన్నా, బయట క్లీనింగ్ ఉన్నా, ముగ్గులు ఉన్నా కూడా అయిపోతుంది. సో ఈరోజు 10:30కి నా పని అయితే కంప్లీట్ అయిపోయింది. వ్లాగ్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడే అసలైన టాస్క్ అనమాట. ఎండ చాలా ఉంది. 12:15కి ఆ టైంకి బాక్స్ ఇచ్చేసి రావాలి. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏముంది అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై.